ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాం? ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచుల రహస్యం ఏంటి? ఉగాది రోజు పూజ ఎలా చేస్తే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం మనకు లభిస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఉగాది పండుగ వెనక ఉన్న పూర్తి కథ మీకు తెలుస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దానివల్ల ఈ ఉగాది పండుగకు ఉన్న ప్రాముఖ్యత చాలా మందికి తెలుస్తుంది. ఇప్పుడు ఉగాది పండుగ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఉగాది అంటే యుగాది అని సంస్కృత పదం నుండి వచ్చింది. అంటే అర్థం కొత్త యుగానికి ఆరంభం లేదా కొత్త సంవత్సరానికి మొదలు అని. ఉగాది ఎందుకు జరుపుకుంటామంటే పురాణాల ప్రకారం ఈ రోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారు. అంటే ఈ రోజే కాలం, తిథులు, సంవత్సరాలు మొదలయ్యాయి. అందుకే ఈ రోజును సృష్టి ప్రారంభ దినంగా భావిస్తారు. ఉగాది సాధారణంగా చైత్ర మాసం శుక్ల పాడ్యమి రోజున వస్తుంది. ఇది మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ రోజు నుండి తెలుగు పంచాంగం ప్రకారం కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఉగాది ఎలా జరుపుకోవాలంటే ముందు రోజు ఇల్లు శుభ్రం చేసి అలంకరించాలి. ఇంటి తలుపుల దగ్గర మామిడాకులతో తోరణాలు కట్టాలి. ఉదయం తలకి నూనె రాసుకొని స్నానం చేయాలి. కొత్త సంవత్సరాన్ని స్వాగతం చేసేందుకు కొత్త బట్టలు వేసుకోవాలి. ఉగాది రోజు చాలా ముఖ్యమైనది ఉగాది పచ్చడి. దీనిలో 6 రుచులు ఉంటాయి. ఈ ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులకు 6 రహస్యాలు ఉన్నాయి. ఇవి మనుషుల జీవితం ఎలా ఉంటుందో చెప్పే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉగాది పచ్చడిలో మనం వేసే వేప పువ్వు మన జీవితంలో వచ్చే దుఃఖాన్ని సూచిస్తుంది. ఇది ప్రతి మనిషికి జీవితంలో సంతోషం మాత్రమే కాదు, కష్టాలు మరియు బాధలు కూడా ఒక భాగం అని గుర్తు చేస్తుంది. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అని ఈ చేదు రుచి చెబుతుంది. ఉగాది పచ్చడిలో మనం వేసే బెల్లం సంతోషం మరియు ఆనందాన్ని సూచిస్తుంది. జీవితంలో మనకు వచ్చే మంచి క్షణాలు, విజయాలు, ఆనందకరమైన సంఘటనలు ఈ తీపి రుచిని పోలి ఉంటాయి. ఇది మనకు జీవితం అందమైన అనుభవాలతో కూడా నిండిపోతుంది అని తెలియజేస్తుంది. ఈ 6 రుచులలో 3వ రుచి చింతపండు. చింతపండు ఆశ్చర్యం మరియు అనుకోని అనుభవాలను సూచిస్తుంది. మన జీవితంలో కొన్ని సంఘటనలు ముందుగా ఊహించలేని విధంగా జరుగుతాయి. ఈ పులుపు రుచి మనకు జీవితం అనేది ఎప్పుడూ కొత్త అనుభవాలతో నిండి ఉంటుంది అని గుర్తు చేస్తుంది. 4వ రుచి కారం. ఈ కారం కోపం, ఉత్సాహం మరియు భావోద్వేగాలను సూచిస్తుంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం కోపం, ఆవేశం లేదా ఉత్సాహం అనుభవిస్తాం. ఈ కారం రుచి మనకు మన భావోద్వేగాలను సమతుల్యంగా నియంత్రించుకోవాలి అని తెలియజేస్తుంది. ఈ షడ్రుచులలో 5వ రుచి ఉప్పు. ఉప్పు స్నేహం, ప్రేమ మరియు సమతుల్యతను సూచిస్తుంది. ఎలా అంటే భోజనంలో ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అలాగే మన జీవితంలో ప్రేమ, స్నేహం, బంధాలు లేకపోతే జీవితం పూర్తిగా అనిపించదు. అందుకే ఉప్పు సంబంధాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. 6వ రుచి మామిడి. మామిడి కొత్త ఆశలు మరియు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. కొత్త సంవత్సరం మొదలయ్యే సమయంలో మనకు కొత్త లక్ష్యాలు, ఆశలు మరియు అవకాశాలు వస్తాయి. ఈ వగరు రుచి మనకు ప్రతి కొత్త ప్రారంభాన్ని ఆశతో స్వాగతించాలి అని చెబుతుంది. ఈ షడ్రుచులు మన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాలో చెబుతాయి. అందుకే ఉగాది రోజున ఉగాది పచ్చడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఉగాది పచ్చడిని ఈ రోజున దేవుడికి నైవేద్యంగా తప్పక పెట్టాలి. తర్వాత మనం కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ రోజు మనం మొదటిగా గణేశుణ్ణి పూజించాలి. ఎందుకంటే గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు. కొత్త సంవత్సరం ప్రారంభంలో మన పనులు అడ్డంకులు లేకుండా జరగాలని ఆయనను ప్రార్థించాలి. తర్వాత శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా మంచిది. పురాణాల ప్రకారం కాలాన్ని నియంత్రించేది శ్రీ మహావిష్ణువు. అందుకే కొత్త సంవత్సరం ప్రారంభంలో ఆయనను పూజిస్తే సంపద, శాంతి, శుభం కలుగుతాయని నమ్ముతారు. తెలుగు ప్రాంతాల్లో చాలా మంది శ్రీ వెంకటేశ్వరుని పూజిస్తారు. ఎందుకంటే తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దేవుడు. కొత్త సంవత్సరాలలో ఆయన ఆశీర్వాదం ఉంటే మన కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు మన కులదేవుణ్ణి లేదా మన ఇష్టదేవుణ్ణి కూడా తలుచుకుని పూజించవచ్చు. ఈ రోజు దేవుడి నామస్మరణ, దీపారాధన చేయడం చాలా మంచిది. ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే ఇంట్లో ఆరోగ్యం, ధనం, శాంతి,
సంతోషం కలుగుతాయి. కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు ఓం నమో నారాయణ జపం చేయండి. అలాగే ఉగాది రోజు దానం చేయడం కూడా చాలా మంచిది. మీకు తోచిన విధంగా మీకు ఉన్న దానిలోంచి ఎవరికైనా సహాయం చేయడం మంచి పుణ్యం లభిస్తుంది. ఉగాది ఉదయం నూనె స్నానం చేయాలి. ఈ సాంప్రదాయం మనకు ఒక విషయం చెబుతుంది. పాత సంవత్సరాలలో ఉన్న అశుభం, నెగిటివ్ ఆలోచనలు అన్నీ వదిలి కొత్త సంవత్సరాన్ని శుభంగా ప్రారంభించాలి అని సూచిస్తుంది. అంతేకాదు ఉగాదిని కొత్త సంవత్సరం అని కూడా అంటారు. ఎందుకంటే ఉగాది పండుగ వసంత ఋతువులో వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి కూడా పూర్తిగా కొత్తగా మారుతుంది. చెట్లకు కొత్త ఆకులు వస్తాయి. మామిడి చెట్లకు కొత్త మామిడికాయలు వస్తాయి. పూలు వికసిస్తాయి. ప్రకృతి మొత్తం కొత్త జీవంతో నిండిపోతుంది. అందుకే ఉగాది పండుగను ప్రకృతి మార్పుకి ప్రతీకగా భావిస్తారు. మనమంతా జనవరి 1ని న్యూ ఇయర్ అని అనుకుంటాం. కానీ ఈ రోజు సంవత్సరం మాత్రమే మారుతుంది. ప్రకృతిలో మార్పు ఏమాత్రం ఉండదు. కానీ ఉగాది సమయంలో మాత్రం ప్రకృతి కూడా కొత్తగా పుట్టినట్టు మారుతుంది. అందుకే మన పూర్వీకులు ఉగాదిని కొత్త సంవత్సరంగా చెప్తారు. అంటే ఉగాది కేవలం సంవత్సరం మారడం మాత్రమే కాదు, అది ప్రకృతి, జీవితం, ఆశలు అన్నీ కొత్తగా ప్రారంభమయ్యే రోజు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడం ఒక ముఖ్యమైన సాంప్రదాయం. ఉగాది అంటే కొత్త సంవత్సరం ప్రారంభం. ఈ రోజు నుండి కొత్త సంవత్సరం కాలచక్రం ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన విషయాలను పంచాంగం ద్వారా వివరిస్తారు. పంచాంగం అంటే కాలానికి సంబంధించిన జ్ఞానం. ఇందులో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అందుకే దీన్ని పంచాంగం అని అంటారు. ఉగాది రోజున పండితులు పంచాంగాన్ని చదివి ఆ సంవత్సరంలో జరిగే ఫలితాలను చెబుతారు. అంటే ఆ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, దేశ పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రజల జీవితం ఎలా ఉండవచ్చు, ఇలాంటి విషయాలను వివరిస్తారు. అది కేవలం భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు, ఇది మనకు కొత్త సంవత్సరానికి జ్ఞానంతో ప్రారంభించడానికి ఒక మార్గం. ఇలా మనం పంచాంగం వినడం వల్ల జరగబోయేది ముందే తెలుసుకొని మనం జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం చాలా మంచిది. ఈ రోజు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి పంచాంగ శ్రవణం వినండి. ఈ ఉగాదికి మనమందరం పాత నెగిటివ్ ఆలోచనలు వదిలేసి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్దాం. మన లక్ష్యాల కోసం కష్టపడదాం. ప్రతి ఉగాదికి మనకు ఒక కొత్త అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం కూడా మన జీవితంలో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు తీసుకువస్తుంది. ఈ ఉగాది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం కావాలి. ఈ సంవత్సరం మీ అన్ని కోరికలు నెరవేరాలి. శ్రీ మహావిష్ణు ఆశీర్వాదం ఎప్పుడు మీతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది అనేది కేవలం పండుగ కాదు, ఇది కొత్త ఆశల ప్రారంభం, కొత్త జీవితానికి మొదలు. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో సంతోషం, ఆరోగ్యం, విజయాలు నిండిపోవాలని అనుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి పురాణ కథలు, భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్తో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండండి.